నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయోత్సవాల పేరిట కాంగ్రెస్ పరోక్ష ప్రచారం. బీఆర్ఎస్ సర్పంచులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే కేటీఆర్. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పులి సంచారం. పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న రద్దీ. పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా. పలు ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్. ఇక వార్తల్లోని వివరాలు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎమ్మెల్యేలు ఏమీ చేయలేరని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. 2 విడతల్లో కలిపి మొత్తం 83 సర్పంచ్ స్థానాలను గెలుపొందామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదు అన్నారు. 2 ఏళ్ల విజయోత్సవాల పేరుతో పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై నూతన సర్పంచ్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2 విడతల్లో కలిపి 83 సర్పంచ్ స్థానాలను గెలుపొందామన్నారు. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయని ఎద్దేవా చేశారు. ఎందుకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయో కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వంలో కొత్త సర్పంచ్లు పనిచేసేది 2.5 సంవత్సరాలేనని ఎద్దేవా చేశారు. ఏవో కుట్రలు పన్ని సర్పంచ్లను సస్పెండ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారన్నారు. మన సర్పంచ్లు హక్కుల రక్షణ కోసం ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లా కొలీగ్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 30% అవార్డులు గతంలో మనకే వచ్చాయన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధుల్లో 70% నేరుగా సర్పంచ్కే వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, సుంకె రవిశంకర్, న్యాలకొండ అరుణ, తుల ఉమ, ఏనుగు మనోహర్ రెడ్డి, చిక్కాల రామారావు, తోట ఆగయ్య, రాజన్న, జిందం చక్రపాణి పాల్గొన్నారు. ఎమ్మెల్యేల చేతులు ఏముండదు, మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ. ఎమ్మెల్యే నిధులు ఆయనకుంటాయి. మా ఎమ్మెల్యే ఓడిపోయినాను బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయిండు, బాగా బెదిరించిండు. ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి, ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాండు ఈ ప్రచారంలో. మీరు చూసిర్రు, నాకు తెలిసి చరిత్రలో జరగలే. పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో మళ్ళా 2-2.5 ఏళ్ళు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్క ఏముండదు వీళ్ళది, అటెన్క ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగ వస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఏమన్నా అయ్యా కూడా ఆపలేడు అది. కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికియాలి, ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. సర్పంచులకు అండగా నిలబెడతందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. మరి ఈరోజు ప్రజల మద్దతుతో, ప్రజల దీవెనతో పార్టీ వాళ్ళందరూ కూడా గ్రామాన మరి ప్రతి వార్డు సభ్యుని గెలిపించడంలో ప్రజలు కూడా మరి ఎవరిని గెలిపించాలి. మరి ఈ 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల కంటే ముందు 420 హామీలు చెప్పి 2 ఏళ్లుగా ఏమి చేయలేదు. ఎవరైతే ప్రజల మద్దతుతో గెలిపించాలి, ఎవరిని గెలిపిస్తే తిరిగి మరి ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడ గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా బీఆర్ఎస్ అంటేనే
మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే బీఆర్ఎస్కి గులాబీ జెండా సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రజలకు న్యాయం చేయగలుగుతారు, ప్రజల పక్షాన కొట్లాడతారు, ప్రజలకు అభివృద్ధి కోసం కూడా కొట్లాడేటువంటి నాయకులు ఎవరు అంటే ఈ గులాబీ సైనికులనే నమ్మి మనల్ని గెలిపించినటువంటి ప్రజలకు మనం అందరం కూడా అండగా ఉండాలి. ప్రజలకు మనం రేపు పొద్దున్నుంచి మళ్ళీ ప్రజల్లో మమేకమై వారి మరి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు కనుక వాళ్ళ తరపున మనం కొట్లాడాలి. రూలింగ్ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, ఏదో మేమేం కోల్పోతాం, మీరు రానని ఆకర్షణగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం కూడా చేయలేరు. 2 సంవత్సరాలు చూసినా వాళ్ళ దమ్ ఎంత ఉందనేది. చెప్పిన 6 గ్యారంటీలలో 13 మరి అంశాలు ఉన్నాయి. ఏదో ఉచిత బస్సో అయితే 1, 2 అలా చేసిండ్రు, అది కూడా అసంపూర్తిగా చేసిండ్రు. 420 హామీలలో ఏం చేసిండ్రు అందరికీ కూడా ప్రజలకు తెలుసు. మళ్ళీ దాని గురించి ప్రస్తావన చేయడం అక్కర్లేదు. వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుకోకుండా మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి మురళి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థి ఎన్నికల ఫలితాలకు కొద్ది రోజుల ముందు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే గ్రామంలో ఆయన చేసిన సేవలు, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతో చింతలఠాణా ప్రజలు మరణించిన ఆయనకే భారీ మెజార్టీతో ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించారు. ఈ నేపథ్యంలో చింతలఠాణాకు చేరుకున్న కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం మాజీ వైస్ ఎంపీపీ ఆర్సీ రావు తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ఓదార్చారు. అనంతరం రుద్రవరం నూతన సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాణి హరిచరణ్ రావు, మాజీ జెడ్పీటీసీ మేకల రవి, నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మా ఇద్దరు బాధ్యత. ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అను 3rd ఇయర్, నో ప్రాబ్లం. ఒకవేళ తను ఎంఫార్మస్ చదువుతా ఉంటే చదివిద్దాం. లేదు బిడ్డ, లేదు నేను జాబ్ చేస్తా, నాకు ఎందుకు అనుకుంటే నువ్వు జాబ్ కూడా పెట్టిస్తాను. ఓకేనా? నువ్వైతే మంచిగా ఉన్నావు కదా, జబలల్లో ఉంటావా, మళ్ళీ పోతావా, తెలుస్తావా? అమ్మా భయపడకు, ఇద్దరు పిల్లలు నీకు, ఇద్దరు పిల్లలు మంచిగా మంచిగా మాణిక్యాలంటే పిల్లలు నీకు ఇద్దరు చదువుకుంటాను, మంచిగా కాపాడుకుందాం, మంచి ప్రశాంతంగా ఉంది. అయింది డెవలప్మెంట్ చేయాలి, నువ్వు ధైర్యం ఉంటుంది, పిల్లల కోసం ధైర్యంగా ఉండు, అన్ని రకాలుగా అండగా ఉంటాం, ఏం అవసరం ఉన్నా విహార్ విద్యుత్ ఉంటాం. ఓకేనా? సారు రవిశంకర్ సారు, చుప్పలండి మాజీ ఎమ్మెల్యే, ఉమక్క మన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూసివేసిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు పెద్దపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రాజెక్టు పరిసరాలతో పాటు గోదావరి నది ఇసుక లింగాపూర్ గ్రామ పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల మీదుగా పెద్దపల్లి జిల్లా సింగరేణి మేడిపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పులి సంచరిస్తున్నట్లు అడుగుల్ని అధికారులు గుర్తించారు. దీంతో పులి సంచరించిన ప్రాంతాలని ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఆదిలాబాద్ తడోబా అడుగుల నుంచి గత వారం రోజుల నుంచి పెద్ద పులి మంచిర్యాల మీదుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం, ఆ తర్వాత పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి వెళ్లే అవకాశం ఉంది అని జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య తెలిపారు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయమైన భీమన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రాజన్నతో పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి అర్చనలు, అభిషేక పూజలు చేసి ఆది దంపతుల సేవలో తరించారు. అంతకుముందు కోడిమొక్కలు చెల్లించుకున్నారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అందజేశారు.
పల్లె సంగ్రామంలో రెండో విడతలోనూ కాంగ్రెస్ అభ్యర్థుల జోరు కనిపించింది. మొదటి విడత తరహాలోనే హస్తం పార్టీ రేసులో దూసుకుపోయింది. బీఆర్ఎస్ కూడా గణనీయ సంఖ్యలో మద్దతుదారులను గెలిపించుకోగలిగింది. ఇక బీజేపీ రెండంకెల స్థానాలను సాధించి ఉనికి చాటుకుంది. మొదటి విడత ఫలితాలను ఆధారంగా చేసుకుని 3 ప్రధాన పార్టీలు తమ మద్దతుదారుల్ని గెలుపు కోసం విశేషంగా కృషి చేశాయి. పలుచోట్ల ఇండిపెండెంట్లు కూడా గెలిచి తమ సత్తా చాటారు. పంచాయతీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల బాణసంచాలు పేలుస్తూ నాయకులు కార్యకర్తలు సంతోషంలో మునిగి తేలారు. రెండవ విడతలో మొత్తం 418 పంచాయతీలు ఉండగా 28 గ్రామాలలో ఏకగ్రీవాలు అయ్యాయి. మిగిలిన 382 స్థానాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక దృష్టిని సారించాయి. ఆ పార్టీ మద్దతుదారుల గెలుపుకు సర్వశక్తులు ఒడ్డాయి. అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వినూత్న ప్రచారాలు చేపట్టడంతో పాటు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. 4 జిల్లాల పరిధిలో కాంగ్రెస్ 7 పార్టీకి వచ్చిన స్థానాల పట్ల ఆ పార్టీ ముఖ్యులు ఒకంత సంతృప్తికరంగా ఉన్నారు. 5 ఏళ్ల కిందటితో పోలిస్తే 4 జిల్లాల పరిధిలో పార్టీల బలాబలాలు తారుమారయ్యాయి. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో స్థానాల పరంగా 2వ స్థానంలో నిలబడింది. బీజేపీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలలో ప్రభావం చూపించినా పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఈ విడతలోనూ ఖాతా తెరవలేదు. మొదటి, 2వ విడతల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా 3వ విడత దిశగా పార్టీలు దృష్టిని సారిస్తున్నాయి. మొదటి విడత మాదిరిగానే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది. ఆ పార్టీ మద్దతుదారులు 21 గ్రామాలలో విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలో 2వ విడత ఎన్నికల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ 45, బీఆర్ఎస్ 44, బీజేపీ 11, ఇతరులు 12 స్థానాలలో విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ 101, బీఆర్ఎస్ 16, బీజేపీ 12, ఇతర పార్టీల అభ్యర్థులు 15 మంది గెలుపొందారు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 12, సిపిఐ 1, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు 13 సీట్ల చొప్పున గెలిచారు. ఇక సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 27, బీజేపీ 5, సిపిఐ 1, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు 16 మంది విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు 2వ విడత ఎన్నికల్లో భిన్నమైన తీర్పును వెల్లడించారు. కరీంనగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 16 స్థానాలలో గెలుపొందగా బీఆర్ఎస్ బలపరిచిన వారు 44 స్థానాలలో విజయం సాధించి ధీటుగా నిలవడం విశేషం. ఇక జగిత్యాల జిల్లాలో హస్తంగాలి బలంగా వీచింది. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 16 స్థానాలకే పరిమితమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన వారు 39 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ మద్దతుదారులు 27 చోట్ల విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు 17 స్థానాలలో జయకేతనం ఎగరవేయగా బీఆర్ఎస్ బలపరిచిన వారు 12 స్థానాలకే పరిమితమయ్యారు. సిపిఐ మద్దతుదారులు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్పూర్, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో విజయం సాధించారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా ప్రేమ, అనురాగాన్ని పంచుతూ పెంచితేనే వారు మంచి మార్గంలో ఉంటారని ప్రముఖ సైకాలజిస్టు అడ్డిగ శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విజ్డమ్ గ్రామర్ హైస్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. చిన్నప్పటి నుంచే పిల్లలను ఎలా పెంచాలి, వారికి ప్రేమానురాగాలు ఎలా పంచాలి, ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా అందించాలనే అంశాలపై సైకాలజిస్ట్ శ్రీనివాస్ తల్లిదండ్రులకి సూచనలు చేశారు. పిల్లల తల్లిదండ్రులతో పాటు ఆటలు ఆడించి అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై పలు సూచనలు చేసి పిల్లల్ని పెంచే విధానాన్ని తల్లిదండ్రులకు వివరించారు. ఏ విషయంపై కూడా పిల్లల్ని ఒత్తిడి చేయవద్దని, సెల్ ఫోన్ నుంచి దూరంగా పెంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రామారావు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పొద్దున రాజు స్టార్ట్ అయ్యే లోపు మంచిగా పాట పాడింది. కౌసల్య, సుప్రజ, రామ అని పాట పాడింది. రాజు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రెండో రోజు 10 రూపాయల చిలుక వేసాడు. ఆ 10 రూపాయల చిలుక పొద్దున రాజు లేవకపోయేసరికి దుర్మార్గుడు దున్నపోతా ఎంత ఇంకా లేవవారా నడిచింది. కథను తీసుకుపోయి దీన్ని రాజు మొత్తం కట్ చేసి చంపేయరని చెప్పి చంపేసి.
ఎవడు ఆ చిలుకలు అమ్మేవాడు అమ్మేది అని పిలువని పిలిచిరు. ఏంటి బాబు నువ్వు పాటలు పాడుతుందన్నో, ఇది తిడుతున్నది పొద్దు లేవగానే, ఏంటి అసలు అన్నాడు. అనగానే అప్పుడు చెప్పాడు ఆ చిలుకలు అమ్మేవాడు, సార్ ఒక చిలుకనేమో చిన్నప్పటి నుంచి మంచి వ్యక్తి దగ్గర పెరిగింది, మంచి వాతావరణంలో పెరిగింది, దానికి పాజిటివే, సపోర్టే, కేరింగే, అఫెక్షన్ అన్ని రకాలుగా ఉండే వాతావరణంలో పెరిగింది. ఇంకో చిలుక దుర్మార్గుడి దగ్గర పెరిగింది, దుష్టుడి దగ్గర పెరిగింది, కాబట్టి దానికి దుష్టుడి అలవాట్లు ఆలోచనలు వచ్చినాయి. సో మన పిల్లలకి ఏ వాతావరణంలో ఉంచుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఎలాంటి వాతావరణంలో ఏ మాటలు మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్, దాన్ని బట్టి వస్తాయి పేరెంట్స్. సార్ రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకి వారు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని చిన్న కొల్వాయి గ్రామంలో 43 ఇండ్లు 167 జనాభాలో 111 ఓటర్లు ఉండగా 107 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్పంచ్ పదవికి 2 మహిళలు పోటీ ఉండగా ఆత్రం మౌనికపై తొడాసం గంగవ్వ 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. గెలుపొందిన గంగవ్వకు ప్రజలు పూలదండలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, నిత్యం ప్రజలతో మమేకమై జీవిస్తానని హామీనిచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా తొడసం గంగవ్వ 62 కత్తెర గుర్తు, తర్వాత 43 ఆత్రం మౌనిక ఉంగరం గుర్తు, రెండో అభ్యర్థి. నాకు ఓటేసినందుకు అందరికి ధన్యవాదాలు సార్, అందరికీ ధన్యవాదాలు. చిన్న కొల్వాయి గ్రామ ప్రజలు మా అత్తకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. చిన్న కొల్వాయి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని మా అత్త తరపున. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి అనుముల భాస్కర్ సర్పంచ్ గా గెలుపొందడంతో ఆ గ్రామంలో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన అనుముల భాస్కర్ మాట్లాడుతూ నిత్యం తనతో ఉంటూ గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నీలోజిపల్లి గ్రామ ప్రజలకి రుణపడి ఉంటానని, 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తాను అని అన్నారు. నాపై నమ్మకంతో నన్ను గెలిపించిన నీలోజిపల్లి గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా. ఎవరు నాకు ఓటు వేసినా ఓటు వేయకున్నా అందరికీ నేను ఒక జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తా. ఎవరైనా నా దగ్గరికి డైరెక్ట్ రావచ్చు. ఏ రాత్రి అయినా 24/7 అందరికీ అందుబాటులో ఉంటా. నాపై నమ్మకంతో గెలిపించిన ముఖ్యంగా నీలోజిపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో పోన్శెట్టి మహేష్ అధిక మెజార్టీతో గెలుపొందగా గ్రామంలోని వార్డుల్లో ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఉప సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు అంతా కలిసి ఇంటింటికి వెళ్లి తమకి ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ గ్రామంలో అందరితో కలిసి ఉంటానని, గ్రామ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. నా యొక్క గెలుపుకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, దాన్ని ప్రతి ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తానని నేను మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నా మీద, ప్రత్యర్థులు కొంతమంది ఏం చేశారంటే దుష్ప్రచారం చేశారు నా మీద. కాకపోతే దాన్ని తిప్పికొట్టి ప్రజలు నాకు ఏకపక్షంగా 444 మెజార్టీ 444 మెజార్టీతో నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమ్మకాన్ని ప్రజలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్క సమస్యను నేను క్లియర్ చేస్తూ ఉంటా. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని మనం చేస్తాం. సర్పంచ్ గా పోన్శెట్టి మహేష్ గారు 444 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. మరియు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కానీ మా అందరి సహకారంతో మేమందరం సమన్వయం చేసుకుంటూ ప్రజాప్రభుత్వం పాలనలో వారి సహకారంతో ముందుకు పోతూ ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాము. మరియు తమ్ముడు మహేష్పై ఎన్ని దుష్ప్రచారాలు జరిగినప్పటికీ ప్రజలందరూ అతనిపై నమ్మకాన్ని ఉంచి సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మహేష్ తరపున కానీ మా అందరి బాడీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏ సమస్య ఉన్ననూ అందరం సమన్వయంతో ముందుకు పోతూ ఊరి గ్రామాభివృద్ధికి సహకరిస్తామని ఈ అవకాశం మా అందరికీ ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము.
సమ్మక్క సారలమ్మ జాతరకి వేములవాడకి తరలివచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో పలు మౌలిక సదుపాయాలని సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో తగిన విధంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి భక్తులు సేద తీరేందుకు చెరువు ప్రాంతాన్ని నీటితో నింపుతున్నారు. క్యూలైన్లకు రంగులు సక్రమంగా ఏర్పాటు చేయడంతో ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకి త్రాగునీరు, విశ్రాంతి, భద్రతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరని సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని యూపీకి చెందిన పూజా మలుక్ పీఠాధీశ్వర్ శ్రీ జగద్గురుదా వరాచార్య స్వామి రాజేంద్రదాస్ జీ మహారాజ్ దర్శించుకున్నారు. సుమారు 600 మంది సాధువులతో గోదావరి నది పరిక్రమలో భాగంగా కాళేశ్వర త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. వారిని ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం, అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వారికి మహా ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామీజీ కాళేశ్వర క్షేత్రం విశిష్టత గురించి, సరస్వతి పుష్కరాల గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ మహేష్, భక్తులు, కాళేశ్వర గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. श्री यमराज ने यहाँ कठोर तप करके अपनी आराधना से भगवान शिव को प्रसन्न किया। काल के अधिष्ठात्री देवता यमराज हैं और इन भगवान शिव का दर्शन करने मात्र से, स्पर्श करने मात्र से मनुष्य को यम यातना से ज्ञाता ज्ञात पाप बनते हैं। जैसे ही भगवान कालेश्वर का दर्शन और स्पर्श करता है फिर वह जीव यम यातना से सदा सर्वदा के लिए मुक्त हो जाता है। और जब मुक्तेश्वर का दर्शन करता है तो जन्म मृत्यु के चक्र से छूट जाता है, फिर उसे किसी माता के गर्भ में। तो आज कम से कम हम लोग जो शास्त्रों में, पुराणों के वचनों में श्रद्धा रखने वाले लोग हैं, इतना तो अपने मन में विश्वास करें, श्रद्धा पूर्वक विश्वास करें कि आज भगवत कृपा से हम सब कालेश्वर का दर्शन स्पर्श पूजन करके और मुक्तेश्वर का दर्शन स्पर्श पूजन करके यम यात्रा से भी मुक्त हो गए और संसार चक्र से भी मुक्त हो गए। इस महान तीर्थ में प्रत्येक भारतवासी को आना चाहिए। इसकी पौराणिक महिमा जितनी अधिक है उसके अनुरूप यहाँ लोगों का आना जाना कम है। तो हमारी यह समस्त भारतवर्ष ही नहीं, विश्व में जहाँ कहीं सनातनी विचारधारा के लोग रहते हैं। రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన గండి నారాయణతో పాటు వార్డు మెంబర్ గా ఎన్నికైన గసికంటి రాజును ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ తను సర్పంచ్ గా గెలవడంలో ఆటో యూనియన్ సభ్యులు కీలక పాత్ర పోషించారు అన్నారు. ఆటో యూనియన్ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. తనకి ఆత్మీయ సన్మానం చేసిన ఆటో యూనియన్ సభ్యులకు, ఓటేసి గెలిపించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. రుద్రంగి ఆటో యూనియన్ సంఘ సభ్యులకు నమస్కారం. మొన్న గెలిచిన సర్పంచ్ ఎన్నికల్లో నన్ను రుద్రంగి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందులో ఆటో యూనియన్ సభ్యుల పాత్ర కూడా కీలకంగా నేను భావిస్తూ ఉన్నా. రాబో 5 సంవత్సరాల కాలానికి ఈ గ్రామంలో గ్రామాభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో సంఘ సభ్యుల, ఆటో యూనియన్ సంఘ సభ్యుల సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని
భర్త మరణం తర్వాత ఇద్దరు పిల్లలతో జీవన పోరాటం మొదలుపెట్టింది ఆ తల్లి. నష్టాల మధ్య లాభసాటి మార్గంగా ఆకుకూరల సాగును ఎంచుకుంది. 40 ఏండ్లుగా పాలకూర, కొత్తిమీర, గోంగూర, మెంతి తదితర ఆకుకూరలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతుంది. ఉదయం 4 గంటలకే లేచి తోట పనులతో పాటు మార్కెట్లో కూరలు విక్రయిస్తూ రోజంతా బిజీగా గడుపుతుంటుంది. ఆకుకూరల అమృతవగా గుర్తింపు పొందిన ఆమెపై మైత్రి ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 15వ వార్డు శంకులపల్లికి చెందిన అమృతవ్వ భర్త గతంలో చనిపోయారు. అప్పటికే ఆమెకు 2 పిల్లలుండగా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. చివరికి ధైర్యం తెచ్చుకుని ఆ చిన్నారులతోనే జీవన పోరాటం మొదలుపెట్టింది. తనకు తెలిసిన వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకుంది. అందరి తరహాలోనే వరి, పత్తి వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ మెరుగైన లాభాలు ఆర్జిస్తోంది. భర్త చనిపోయిన అనంతరం తమకున్న ఎకరం భూమితో పాటు మరికొంత భూమిని కొనుగోలు చేసిన అమృతమ్మ కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టింది. శతాబ్దాల నుంచి ఆమెకు పంటల సాగుపై అవగాహన ఉండడంతో సులభంగా పండించే పాలకూర, చుక్కకూర, వంకాయ, బెండ వంటి కూరగాయలు పండించాలని నిర్ణయించుకుంది. అమృతమ్మ పిల్లలు కొంతవరకు చదువుకున్నప్పటికీ తర్వాతి కాలంలో వారిని కూడా వ్యవసాయ రంగంలోకి దించింది. పిల్లలతో పాటు వ్యవసాయ కూలీల సాయంతో విజయవంతంగా అమృతమ్మ కూరగాయలు సాగు చేస్తోంది. వ్యవసాయంలో లాభ నష్టాలు సామాన్యమేనని, ఓర్పుతో ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని చెబుతారు ఈ మహిళా రైతు. మాకు భూమి బాగా ఏం లేదు కానీ ఓ ఎకరం అంత భూమి ఉంది. ఇక ఎకరం భూమినే మేము మా పిల్లలు మేము కష్టపడి ఇంత భూమి కొనుక్కున్నాం. ఇంత పాలకూర అలకటప్పుడు పాలకూర అలుకుతాము, ఇంత సుక్కకూర పెడతాము, వంకాయ చెట్లు పెట్టుకున్నాం, బెండ చెట్లు పెట్టుకున్నాం. ఏది ఎప్పుడు పెట్టాలా అన్నది కూడా నాకు ఎప్పటి సుందరలో ఏర్పాటు. 10వ తరగతి చదివించి బంద్ చేసిన నా పిల్లలు కూడా ఇదే పని చేస్తారు, ఇదే వ్యవసాయం చేస్తారు. ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. దాంట్లో మనం ఓర్చుకుంటేనే కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది. అన్ని పనులు చేసుకోవచ్చు, బాధపడే అవసరం లేదు. ఓళ్ళు అయినా కానీ ఇప్పుడు పెద్ద పనులు ఏమైనా ఒక అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మళ్ళీ చేసుకోమని చెప్పేటి అవన్నీ. కానీ కాకపోతే మాత్రం పని చేసుకోవాలి ఓళ్ళైనా. ఇక నేనైతే మాత్రం చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తున్నా. వ్యవసాయంలో అపారమైన అవగాహన ఉన్న అమృతమ్మ కుటుంబ సభ్యులు పలువురు కూలీల సాయంతో 40 ఏళ్లుగా కూరగాయలతో పాటు పాలకూర, కొత్తిమీర, గోంగూర, మెంతికూరల్ని పండిస్తూ నిరంతర ఆదాయం పొందుతున్నారు. ఉదయం 4 గంటలకి లేచి తోట పనులు, మార్కెట్ విక్రయాలు చేస్తూ కష్టంతో ఆకుకూరల అమృతవ్వగా గుర్తు పొందింది. అది కొత్తవాడ, ఈ శంకులపల్లి కాడ వచ్చేసి తోటలు ఉన్నాయి. ఇక్కడ రకరకాలుగా కూరగాయలు పండిస్తాము మేము. ఇక చిన్నప్పటి నుంచి ఇదే కూరగాయలతోటి జీవనాధారం పొందుతున్నాము. ఇక మాకు అంటూ ఏమీ లేదు, ప్రస్తుతానికి ఇక కూరగాయలతోటే జీవనాధారం చేస్తున్నాం. ఇక రకరకాలుగా ఈ తోట ఇట్లా పెట్టిందే కాకుండా మళ్ళీ వేరే దశలో పెట్టుకుంటూ ఉంటున్నాం. ఆధునిక పద్ధతి ద్వారా కూడా చూస్తున్నారు కదా, ఇట్లా చూస్తారా, ఎట్లా పండించుకుంటూ ఉంటున్నాం. నిత్యం ఒకే రకమైన పంటలు సాగు చేసి అలసిపోయిన రైతులు అమృతమ్మను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మార్కెట్లో మంచి డిమాండ్తో పాటు నిత్యం ఆదాయాన్నిచ్చే పంటలు సాగు చేసే దిశగా రైతులు దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.